హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు కథ చెప్పబోతున్నాను. అనగనగా ఓ రాజ్యం. ఒకడు రాజభవనంలో జన్మించాడు. ఒకడేమో పూరి గుడిసెలో పుట్టాడు. వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. ఒకడైతే ఆ రాజ్యానికి రాజయ్యాడు. రెండోవాడైతే కవి అయ్యాడు. రాజు అధికారాన్ని చేపట్టాడు. కవి కావ్య శతకాలను రచించాడు. రాజు భవనం రత్నకాంతులతో దగదగా మెరిసిపోతుంటే కవి ఇల్లేమో రాళ్ళు రప్పలతో దీనంగా ఉంది. రాజు కవికి తెలుసు, కవికి రాజు తెలుసు. రాజు కవిని లెక్క చెయ్యడు, కవి రాజును లెక్క చెయ్యడు. ఇద్దరు ఆత్మగౌరవం కలిగిన వాళ్ళే. రాజును ప్రజలు భయంతో పొగుడుతారు, కవిని మాత్రం భక్తితో కీర్తిస్తారు. రాజు జీతమిచ్చి సేవలు చేయించుకుంటాడు, కవి ఏ జీతం ఇవ్వకుండానే సేవలను పొందుతాడు. రాజు చేతిలోని కత్తి రక్తాన్ని చిందిస్తే కవి చేతిలోని కలం అమృతాన్ని కురిపిస్తుంది. రాజు ప్రపంచాన్ని పాలిస్తే కవి ఇహపరలోకాలను పాలిస్తాడు. రాజు చనిపోతే ఆకాశం నుండి ఓ నక్షత్రం రాలిపోతుంది. కవి చనిపోతే ఆ ఆకాశంలో ఒక నక్షత్రంగా మెరుస్తాడు. రాజు రాతి విగ్రహాలలో జీవిస్తే కవి ప్రజల నాలుకల మీద జీవిస్తాడు. రాజు కన్నా కవి గొప్ప అని కవి ఆలోచన నుండి పుట్టిన విప్లవాత్మకమైన భావాలను కొత్త లోకం అనే కావ్యంలో పొందుపరిచాడు. జాతిని జాగృతం చేయడానికి, సమాజాన్ని పాత నుండి కొత్త వైపుకు నడిపించడానికి, తెలుగు జాతి దుఃఖాన్ని నిర్మూలనకు కవులు ఎంతగానో ప్రజలను ప్రేరేపించారు. స్వతంత్ర పోరాటంలో విజయాన్ని సాధించి స్వేచ్ఛాజీవులయ్యాము. కోరికలు నెరవేరాయి. ప్రజాస్వామ్య రాజ్యం వచ్చింది. ప్రజల్లో నుండి పాలకుడు వస్తాడు. పాలకుడు ఎలా ఉండాలో కవి చాలా చక్కగా వర్ణించాడు. కవియే పాలకుడైతే చెప్పిన మాటలు ఆచరిస్తాను, గాంధీజీ అడుగుజాడల్లో నడుస్తాను, ప్రజలకు అన్నం పెడతాను, కులభేదాలను తొలగిస్తాను, చీకటిని అంతం చేస్తాను, మూఢనమ్మకాలను కళ అనే కడ్డలితో నరికేస్తాను, అహింస నా కవచం, సహనం నా ఆయుధం, ధర్మం నా వాహనం, సత్యం నన్ను నడిపిస్తుంది, లోకమంతా ఎదురైనా నేనే గెలుస్తాను, వినాశనం అనే బాంబును గుండెల్లో బాకుతాను అన్నాడు ఆనాడు కవి. 1000 ఖడ్గాలను చూపించి బెదిరించిన మార్వలేని మనుషులను ఒక కలంతో రాసిన కవి కావ్యాలు మనుషులలోని మనసులను కదిలిస్తాయి. ఎన్నో కవితలు, ఎన్నో కావ్యాలు, మరెన్నో కావ్యఖండాలు అందించిన మహాకవులు మన దేశంలో ఎందరో ఉన్నారు. రచనలు, సంపుటికలు, గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. వారు రాసిన పదాలు నిత్యం వాడుతూనే ఉంటాం. వారు పోయినా రాసిన చిరు అక్షరాలు చిరంజీవులుగానే ఉంటాయి. అందుకే రాజు కన్నా కవి గొప్పవాడు. ఇలాంటి రచనలు ఎన్నో ఇచ్చిన కవి మహారాజులకు వందనం, అభివందనం. ఇది ఆ కవికి మాత్రమే అంకితం. ఈ కావ్యాన్ని రాసిన రచయిత గుర్రం జాస్వా గారు.